తెలుగులో రిఫ్లెక్షన్స్. ఆహ్, తెలుగులో కొన్నిసార్లు మనం భావాలు ఇంకా బాగా చెప్పగలం. కొన్నిసార్లు అనిపిస్తది. కొన్నిసార్లు అనిపిస్తది. ఏవి ఇంట్రెస్ట్ ఉండాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోతే ఎంత కష్టం. అంత రొటీన్‌లో పడిపోయి అసలు ఏ ఇంట్రెస్ట్ లేదు. కొత్తదేదైనా విందామా? లేదు. ఒక కొత్తదేదైనా చదువుదామా? లేదు. ఏదైనా కొత్తది చెప్తూ చెప్తా అంటే అది మనం వినలేం. అండ్ ఎవరికైతే కొంత తెలుసు వాళ్ళు కూడా ఏం చెప్పరు. వాళ్ళు సైలెంట్‌గా రూమ్‌లో కూర్చుంటారు. హర్ట్ లేకపోతే టైర్డ్ అయిపోయి. అప్పుడు ఏమవుతుందంటే రియల్ లైఫ్‌లో ఏ మజా ఉండదు. మన స్కూల్స్‌లో మజా లేదు. మన కాలేజెస్‌లో మజా లేదు. ఒక్కటి లేదు. ఒక్క ఫ్రెష్ థింగ్ లేదు. నిజంగా లేదు. ఏదో కొత్త మ్యూజిక్ అంటారు. కొత్త మూవీస్ అంటారు. ఆ మూవీస్ చూస్తే కూడా నాకు ఏ డెప్త్ కనపడదు. బుక్స్‌లో ఉంటాయి కానీ ఈ కాలం బుక్స్‌లో కూడా లేవు. మరి లీడర్స్ లేరు. ఆలోచించండి ఒకసారి. లీడర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ మనం నేషనల్ లెవెల్‌లో చూస్తే రాహుల్ గాంధీ లీడరా? నాకు ఒక్కళ్ళు మాత్రం గొప్పగా అనిపిస్తాడు. ప్రశాంత్ కిషోర్ గొప్పగా అనిపిస్తాడు. వాట్ ఎవర్ హిజ్ లిమిటేషన్స్ యాజ్ పీపుల్ సే, నాకైతే ఏం లిమిటేషన్ కనపడట్ల. దట్ ఈస్ ద మోస్ట్ హీరోయిక్ వే ఆఫ్ డెవలపింగ్ పీపుల్ వితౌట్ ఎనీ బయాస్, వితౌట్ ఎనీ బ్రింగింగ్ ఇన్ రిలీజన్, ఆల్ దట్. నాకు ఈ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఆచార్య ప్రశాంత్లు కూడా చాలా బాగుంటారు ఆయన, కానీ అది కూడా నాకు నచ్చదు. ఎందుకంటే ఒక సైడ్ తీసుకుని ఐ డోంట్ నో, ఓవరాల్గా దాన్ని తక్కువ చేయకూడదు. ఈవెన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ వాళ్ళు తక్కువ చేస్తారు. వాళ్ళ బయాస్ చెప్తుంటారు, వాళ్ళ ఆవేశం చెప్తుంటారు. మజా ఏది అంటే గెటింగ్ మీ పెద్ద మాట ఆడట్లా. ఉన్న 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 ఇప్పుడు అన్నింటిలో బ్యూటీ ఉంటుంది. ఫిజిక్స్లో ఒక బ్యూటీ ఉంటుంది. చెప్పేవాళ్ళు ఏరి ఏమైనా వచ్చి అరే ఫిజిక్స్ ఇలా ఉంటుందిరా, ఐఐటి నీట్ గోల్ పక్కన పెట్టి దీన్ని ఫిజిక్స్ చూపించడం కానీ, కెమిస్ట్రీ చూపించడం కానీ, సబ్జెక్ట్స్లో బ్యూటీ చూపించడం కానీ, ఒక అందంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం కానీ. అండర్స్టాండ్, మా టైంలో అది ఉండేది. దర్ ఇస్ ఎ లాంగ్ సిరీస్ విత్ శ్యామ్ బెనగల్ మేడ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూస్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. మన లీడర్స్ కూడా బాగా రీడర్స్ చూసారా, డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఆ టైంలో మనందరూ, నాకు అనిపిస్తుంది మనందరూ ఎంతో కొంత రీడింగ్ చేసేవాళ్ళు. నెట్ ఉండేది కాదు, మన కామిక్స్ అని చదివి బేసిక్ కలిగి తెచ్చుకునేవాడు. ఇంగ్లీష్ పెద్ద గొప్ప ఇష్యూ కాదు. జోక్ ఏంటంటే ఇంగ్లీష్ పెద్ద ఇష్యూ కాదు మా టైంలో. రీడింగ్తో ఇంగ్లీష్ వస్తుందని కూడా తెలియదు. పోనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా? ఇంగ్లీష్ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? రీడింగ్తో సాల్వ్ అవుతుంది. అది ఇంట్రెస్ట్ లేదు, మజా లేదు. అదే అంటున్నాను నేను. ఒక థింగ్ని సాల్వ్ చేస్తే భలే మజా ఉంటుంది కదా. ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. వరల్డ్లో సాల్వ్ చేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఉమెన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలే, తర్వాత రైట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలే, హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలే. కానీ ఒక్క ప్రాబ్లం ఎందుకో సాల్వ్ చేయట్లా. నా బాధ అది. చేస్తున్నారేమో కానీ అంత నాకు కనపట్లా. స్టార్టింగ్లో చేశారు రాజా రామ్మోహన్ రాయ్, వాళ్ళందరూ నాకు ఎక్కువ ఇష్టం. వివేకానంద కూడా అది కొంతవరకు, రాజా రామ్మోహన్ రాయ్ ఎస్పెషలీ. అని నేను ఏమంటానంటే ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక హ్యూమనిస్ట్గా, యూనో ఒక బ్రాడ్ మైండెడ్తో షేర్ చేసుకోవటం అనే లీడర్స్ లేరు కదా, సినిమాల్లో కూడా లేరు. అఫ్కోర్స్ ఫ్యాషనబుల్గా ఉంటుంది. అంటే మనం చాలా ఫ్రీ అని, లేకపోతే ఎడ్యుకేషన్లో ఒకడు హీరో ఉంటాడు, వాడు చాలా ప్రేమతో చెప్తాడు, వాటెవర్, తారే జమీన్ పర్ అనేది, అందులో డెప్త్ లేదు. దాన్ని ఫ్యాషనబుల్ అది, అర్థమైందా? ఏ హీరోస్ ఉన్నారు? భరత్ అనే నేను ఏదో చెప్తాను, లీడర్ ఆఫ్ శేఖర్ కమల్. ఏముంటుంది దాన్ని, ఏం డెప్త్ ఏముంది? యూ అండర్స్టాండ్? ఒకడు ఉంటాడు, ₹1,00,00,000 సిల్లీగా లేదు. మొత్తం మూవీ సిల్లీగా అనిపిస్తుంది. శేఖర్ కమల్ మంచాడే, ఇట్స్ నాట్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్. సిల్లీ కాదా? డెప్త్ ఏది అసలు? ఒక సబ్జెక్ట్లో డెప్త్ ఏంటి? యూనివర్స్లో డెప్త్ ఏంటి? అసలు మనం ఎందుకు ఉన్నాం? ఆ క్వశ్చన్స్, యూ అండర్స్టాండ్? అది ఈ టైం కల్లా ఏకి తెలిసిపోయింది. హెచ్ఐకి తెలుసుకోలే ఇంకా. హెచ్ఐ ఇంకా దిగజారిపోయింది. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ హెచ్ఐ. ఏకి అన్నీ తెలుసు. ఏఐస్ డెడ్ కదా, తెలుసు తెలియదేముండదు. అది ఒక ప్రోగ్రామింగ్ లాగా లింక్ చేస్తారు. మీరు వాట్ డిడ్ గాంధీ సే అంటే గాంధీలో అన్నీ సర్చింగ్ చేసి ఆ సెంటెన్స్ తీసేసి అలా పెడతారు. దట్ ఈస్ నాట్ రియల్ కదా. గాంధీని అర్థం చేసుకోవడం హ్యూమన్ బీయింగే చేయగలరు. ఆ సెంటెన్స్ తీసి లైన్గా పెట్టడం అనేది ఏఐ చేస్తుంది. ఆ ఏగో మనం ఏం అడగాలో తెలియదు. ఏఐ కూడా మనం వాడుకోలేము. దేనికి వాడతాం? రెజ్యూమే రైటింగ్ ఏదో మన నేరో
మన నేరో బాక్స్లోనే వాడుతూ ఉంటాం కదా. దెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు, ప్యాషన్ ఉండాలంటారు. బట్ నో బడీ టాక్స్ అబౌట్ వాట్ ఈస్ థ్రిల్లింగ్ ఇన్ ఎనీథింగ్. అర్థమైంది. దిస్ ఈజ్ మై రిఫ్లెక్షన్ టుడే. రిఫ్లెక్ట్. Yet, చూడు, world is going ahead. Some people are getting the knowledge. Knowledge is there. You can learn. It's a biggest joke that knowledge is freely available, and most 99.99% of people are not interested in knowledge, which is why our politics is going crazy. Our wars have started. అసలు దీని అర్థం కూడా, దీని ఎఫెక్ట్ కూడా తెలియట్లేదు జనాలకి. నాకు కూడా అర్థం అవట్లేదు పూర్తిగా సేమ్ జరుగుతాను. బికాస్ వాల్యూస్ పోతాయి కదా, అది నాకు తెలుసు. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి లీడర్స్ కూడా నెమ్మదిగా వస్తున్నారు. ఇంకా డీప్ లీడర్స్ రావాలి కదా. మన ప్రయత్నం మనం చేద్దాం అని నేను డిసైడ్ అయ్యా. నాకు ఎక్కువ తెలియదు, బట్ అట్లీస్ట్ దీస్ ఫీలింగ్స్ ఐ హ్యావ్. వై నాట్ షేర్ ఆల్ దట్ ఐ నో. 2-3 ఛానల్స్లో నేను షేర్ చేస్తా, నేను ట్రై చేస్తా. థ్యాంక్ యూ.